ఇన్ఫోసిస్ హైదరాబాద్ క్యాంపస్ని చూపిస్తాను రండి. చాలామందికి ఉంటుంది లోపలికి వెళ్ళాలని, కానీ ఫ్యామిలీస్ మాత్రమే అలౌ చేస్తారు. నేనైతే మా సిస్టర్ని తీసుకొని వెళ్తున్నా, మీకు కూడా అలా చూపిద్దామని వీడియోస్ అయితే తీశాను. హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాస్ జ్యువెలర్స్. ఇన్ఫోసిస్లో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఎవరైనా క్యాంపస్ని ఫ్యామిలీస్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఎవ్రీ సాటర్డే వాళ్ళని అలౌ చేస్తారు. ఇనిషియల్ సేమ్ ఉండాలి. ఇంకా వాళ్ళకి మనం ఇచ్చే మంచి ఎక్స్పీరియన్స్, మన కంపెనీని మంచిగా చూపించడం. సో నేనైతే మా సిస్టర్ని తీసుకెళ్ళాను ప్రౌడ్గా. ఇది ఎంట్రన్స్ అనమాట. ఫస్ట్ బిల్డింగ్ తీసుకెళ్ళి తనకు ఐడి కార్డ్ ఇస్తారు. అన్ని ఆధార్ కార్డ్ చెక్ చేసి ఐడి కార్డ్ అయితే ఇస్తారు. ఇదంతా ఎంట్రన్స్. స్టార్టింగ్లో ఇలా ఇన్ఫోసిస్ అని ఉంటుంది, దీనిపైన వాటర్ కూడా వస్తాయి, ఇప్పుడైతే లేవు. ఇదైతే ఎంట్రన్స్. ఇంకా ఇది ఫస్ట్ ఎంట్రన్స్ బిల్డింగ్, సెక్యూరిటీ బిల్డింగ్ అండ్ ఏవైనా ఐడి కార్డ్స్ అలా అయితే ఈ ఫస్ట్ బిల్డింగ్కి వెళ్తారు. ఇంకా తర్వాత ఇది ఎంట్రన్స్ గేట్. ఫస్ట్ వచ్చినప్పుడు ఎవరైనా ఇక్కడ స్వైప్ చేయాలి, అంటే మీన్స్ ఎవరైనా బైక్ కార్తో వచ్చిన స్వైప్ చేసి అలౌ చేస్తారు. అక్కడి నుంచి అయితే ఇద్దరు వస్తే ఖచ్చితంగా ఇద్దరికి హెల్మెట్స్ ఉండాలి. సో మా సిస్టర్కి నాకు 2 హెల్మెట్లు లేవు, సో మేమైతే నడుచుకొని వెళ్ళాల్సిందే ఇంకా ఇదంతా. సో తనకు కూడా ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి వెళ్తున్నాం. ఇక్కడ సైకిల్స్ ఉంటాయి, కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, కానీ అప్ అండ్ డౌన్స్లో సైకిల్స్ కంటే వాకే బెటర్ అనిపిస్తుంది నాకైతే. చూడండి, ఇంత సమ్మర్లో కూడా గ్రీనరీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, సూపర్ కదా అసలు. అది కంపెనీస్కే సాధ్యం. మనం ఇంట్లో తెచ్చి మొక్కల్ని పెంచినా సరే అవి అంత మంచిగా గ్రో అవ్వవు, కానీ ఇక్కడ చాలా బాగా గ్రో అవుతాయి. ఇంకా వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు గ్రీనరీ కోసం. నాకైతే చాలా ఇష్టం. మా క్యాంపస్ చాలా బాగుంటుంది. చూడండి ఎంత క్లీన్గా గ్రీనరీగా ఉందో. మేమైతే 10 ఇలా ఆ టైంకి వెళ్ళాము. అప్పటికి చాలా ఎండ్ ఉంది, సో అయినా గ్రీనరీ అయితే కనిపిస్తుంది మంచిగా. ఆ ఎంట్రన్స్ గేట్ చూపించాను కదా, అక్కడి నుంచి మేము స్వైప్స్ వేసే మెషిన్ వరకు ఒక 1 km ఉంటుంది నియర్లీ. ఇంకా ఈ ఎండకి తట్టుకోలేక పరిగెడుతూనే ఉన్నాం. చూడండి, ఫాస్ట్గా నడుస్తూనే ఉన్నాం. ఇంకా ఎంట్రన్స్ గేట్ వరకు వెళ్తున్నాం. ఇంకా ఎంట్రన్స్ గేట్ ముందు అయితే ఇలా ఉంటుంది, మంచిగా ఫోటోలు దిగొచ్చు. ఇక్కడ ఇలా లొకేషన్ ఉంటుంది. ఫస్ట్ అయితే స్వైప్స్ మిషన్ ముందు. ఇంకా ఇక్కడైతే చాలామంది ఫోటోలు దిగుతారు. ఇంకా మాకైతే అలవాటు అయిపోయింది కదా దిగి. ఇంకా అలా కొంచెం ముందుకెళ్తే అక్కడ పార్కింగ్ ఏరియా ఉంటుంది. ఓన్లీ బస్సెస్, క్యాబ్స్ అక్కడ పార్కింగ్. కొంచెం ముందుకెళ్ళాక ఇంకా బైక్స్, కార్స్ మన ఎంప్లాయీస్ అయితే వేరే దగ్గర పార్కింగ్ ఉంటుంది, అక్కడ పార్క్ చేసి ఇక్కడికి రావాలి రైట్ సైడ్ నుంచి. సో ఇదైతే క్యాబ్ యూజర్స్ అండ్ బస్ యూజర్స్ ఇక్కడ నుంచి వెళ్తారు. ఇక్కడ బస్ బే అనమాట. ఇదంతా బస్సెస్ ఆగుతాయి. ఇంకా క్యాబ్స్కి వస్తారు కదా షిఫ్ట్లు ఉన్న వాళ్ళు, క్యాబ్కి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఆగుతారు. సో క్యాబ్స్కి బస్కి వచ్చిన వాళ్ళ బెనిఫిట్ ఏంటంటే ఇంకా ఇదంతా నడవక్కర్లేదు. 1 km వరకు మేము నడిచాం కదా, అదంతా నడక్కర్లేదు. నడిచిన హెల్త్కి మంచిదే అనుకోండి. ఇదిగోండి, ఇక్కడ స్వైప్స్ మిషన్ దగ్గరికి వచ్చాము. ఇది స్టార్టింగ్లోది స్వైప్స్ మిషన్. ఇక్కడ స్వైప్ వేస్తేనే మనం లోపలికి ఎంట్రీ ఉంటుంది. స్వైప్ అంటే తంబు కూడా వేయాలి. మా సిస్టర్ అయితే తన తంబు ఉండదు కదా, ఇంకా టెంపరీ ఐడి కార్డ్ కాబట్టి ఒక రోజుకే కాబట్టి తన ఎంట్రీ డీటెయిల్స్ రాసుకొని సెక్యూరిటీ అలౌ చేస్తారు. నేనైతే స్వైప్ వేసి వెళ్తాను లోపలికి వెళ్ళగానే ఫ్రూట్ షాప్ అయితే ఉంటుంది రైట్ సైడ్. ఇంకా ఈరోజు సాటర్డే కాబట్టి అక్కడ ఫ్రూట్స్ అయితే లేవు, ఈరోజు పెట్టరు. ఇంకా ఎంప్లాయీస్ అందరూ వీక్ డేస్లోనే వస్తారు కాబట్టి వీక్ డేస్లోనే ఉంటాయి. ఈరోజు సాటర్డే ఆల్మోస్ట్ కొన్ని మాత్రమే ఉంటాయి. ఇంకా మమ్మల్ని లోపలికి కూడా అలౌ చేయడం, అంటే బిల్డింగ్స్ లోపలికి కూడా అలౌ చేయడం, బయట మాత్రమే చూడొచ్చు అన్నీ. ఇంకా ఇదంతా ఇంకా స్వైప్ వేసి లోపలికి వచ్చాక ఇదంతా ఎంట్రన్స్. చాలా పెద్దదండి, నడవడానికి కాలు నొప్పి వస్తాయి ఖచ్చితంగా. ఇదంతా చూడాలంటే చాలా పెద్దగా ఉంటుంది, మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, మంచిగా ఫోటోషూట్లు అలాంటి వాటికి అయితే చాలా బాగుంటుంది. బాగా మెయింటైన్ చేస్తారు ఇన్ఫోసిస్ అయితే. నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ అయితే ఇది ఫుడ్ కోర్ట్కి వెళ్తున్నాం మేము. ఇంకా ఏదో అవార్డ్ ఎక్సలెన్సెస్ ఫంక్షన్స్ ఉందని చూపిస్తాం. ఫుడ్ కోర్ట్ కంటే ముందు ఇంకా ఇక్కడ వైల్డ్ బీన్ కేఫ్ ఉంటుంది. ఇక్కడ
పిజ్జాస్, బర్గర్స్, కాఫీ, టీ అలాంటివి ఉంటాయి. చాలా బాగుంటాయని అంటారు. మరి నేనైతే ఇప్పుడు టేస్ట్ చేయలేదు ఇక్కడ. ఇంకా సాటర్డే కాబట్టి ఇప్పుడు టేస్ట్ చేసే అవకాశం కూడా లేదు. ఇది ఓన్లీ వీక్ డేస్లోనే ఉంటుంది, వీకెండ్లో క్లోజ్ ఉంటుంది. కేఫ్ అయితే బాగుంది కదా చూడడానికి. ఇంకా మమ్మల్ని అయితే బిల్డింగ్ లోపలికి అలౌ చేయరు, కానీ ఇంకా దగ్గర వరకు అలౌ చేస్తారు. మాదైతే 7th బిల్డింగ్. సో ఇంకా మా బిల్డింగ్ అడ్వాంటేజ్ ఏంటంటే బయటకు రాగానే మాది కనిపిస్తుంది ఫుడ్ కోర్ట్. కమింగ్ డేస్లో అవార్డ్ ఫంక్షన్ ఉందని చెప్పి అక్కడ రాసి పెట్టారు. అవార్డ్ ఎక్సలెన్సెస్ ఫంక్షన్ ఉంది ఇంకా కమింగ్ డేస్లో అని చెప్పి డేట్ అలా రాసి పెడతారు. సో ఇంకా ఫుడ్ కోర్ట్కి వెళ్ళాము. ఇప్పుడైతే పెద్దగా టైం అవ్వలేదు. ఇంత ఎండలో అయినా సరే టీ తాగే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చాలు, మేము ఉంటాం. కానీ ఈరోజు అయితే నాకు టీ తాగాలనిపిస్తలేదు. అబ్బా, ఫుడ్ కోర్ట్ ఎంత ఖాళీగా ఉందో. వీక్ డేస్లో అయితే జనాలు ఫుల్ రష్ ఉండే. ఇప్పుడు మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది కదా. మా చెల్లి అయితే బాదం మిల్క్, నేనైతే బటర్ మిల్క్ తీసుకున్నా. నాకు కొంచెం కూల్గా కావాలనిపించింది. సో ఇంకా జ్యూస్ షాప్ ఉంటుంది, ఇంకా ఫుడ్ ఉంటుంది, ఇంకా కాఫీ షాప్ ఉంటుంది ఇక్కడ ఫుడ్ కోర్ట్లో. ఇంకా ఎవరైనా వస్తారు కదా వాళ్ళ కోసం ఫుడ్ కూడా ఉంటుంది. కొన్ని అన్నీ ఉండవు, కొన్ని ఉంటాయి. సో ఇంకా అలా తాగేసాక కొంచెం ముందుకు వెళ్తున్నాం, ఎక్స్ప్లోర్ చేద్దాం ఇంకా అని చెప్పి. ఇదైతే ఏసీసీ బిల్డింగ్, చాలా పెద్ద బిల్డింగ్ ఇది. ఇన్ఫోసిస్లో ఈ కంపెనీలో ఈ అన్ని బిల్డింగ్స్లో కంటే ఇది పెద్ద బిల్డింగ్. ఇది చాలా బాగుంటుంది లోపలికి వెళ్తే. నేను ఇది ఒక వీడియో కూడా చేశాను, చూడండి ఎవరికైనా ఏసీసీ బిల్డింగ్ చూడాలనిపిస్తే. ఇక్కడ అన్ని గేమ్స్ అన్నీ ఉంటాయి. ఇంకా చాలా బాగుంటుంది. ఎండలో నడుస్తూనే ఉన్నాం. ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దామంటే ఇంకా అంతే, నడవటమే, మొత్తం నడుచుకుంటూ చూడడమే. చాలా పెద్దది ఉంటుంది, ఒక పార్క్ లెక్క. ఇన్ఫోసిస్ చూడడానికి రావాలనుకున్నప్పుడు గట్టిగా తినేసి రావాలి, ఎందుకంటే ఈ ఎండలో నడవడం చాలా కష్టం కదా. సో నేనైతే ఏసీసీ బిల్డింగ్లోకి వెళ్తున్నా. ఇదైతే చాలా పెద్దది, చాలా బాగుంటుంది. ఇందులో అన్నీ ఉంటాయి. ఇంకా లైబ్రరీ ఇందులోనే ఉంటుంది, హాస్పిటల్ అంటే మెడికల్ సెంటర్ ఉంటుంది, షటిల్, ఏరోబిక్స్, యోగా, జిమ్ కూడా ఇక్కడే ఉంటుంది. ఇంకా అన్నీ ఉంటాయి ఇందులో ఏసీసీ బిల్డింగ్లో. ఇంకా ఫస్ట్ అకామిడేషన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ 7 days అకామిడేషన్ ఇస్తారు కదా. స్టార్టింగ్లో ఏ ఎంప్లాయీకైనా 7 days అకామిడేషన్ ఇస్తారు. సో అది కూడా ఇక్కడే ఇస్తారు ఏసీసీ బిల్డింగ్లో. ఇవన్నీ కింద ఫ్లోర్లో ఉంటాయి, అవి పైన ఉంటాయి. 3rd floor 4th floorలో ఉంటాయి. ఇవన్నీ జిమ్, యోగా ఇవన్నీ ఫస్ట్ ఫ్లోర్లో. ఇంకా క్యారమ్స్, కొన్ని గేమ్స్ 2nd floorలో ఉంటాయి. నేనైతే నడిచి చాలా అలసిపోయాను. సో కొంచెం సేపు కూర్చున్నా. మంచిగా యోగా సింబల్ ఉంది అక్కడ. నాకైతే చాలా బాగా అనిపించింది కూర్చుంటే. ఈ ఏసీకి హాయిగా ఇక్కడ పడుకుంటే ఎంత బాగుంటుందో అని ఆలోచిస్తున్నా. ఇంకా చెల్లో కూర్చుంటే అవ్వదు కదా, నడుద్దాం. మా చెల్లికి ఇంకా అన్నీ చూపిద్దాం. ఇవైతే లిఫ్ట్, పైకి వెళ్ళడానికి లిఫ్ట్ ఉంటుంది ఇక్కడ. ఇంకా ఈ లెఫ్ట్ సైడ్ అయితే అన్నీ ఉంటాయి. ఇండక్షన్ హాల్ కూడా ఇందులోనే ఉంటుంది. స్టార్టింగ్లో వచ్చిన వాళ్ళకి ఇండక్షన్ చెప్తారు కదా, అంటే ఫస్ట్ 3 days ఇండక్షన్ ఉంటుంది కదా, అది కూడా ఇక్కడే ఉంటుంది. ఇంకా అలా కూర్చొని ఇంకా బయటకైతే వచ్చాము. ఇదైతే బయట, ఈసీసీ బయట చూడండి, చాలా బాగుంటుంది. నైట్ అయితే ఇంకా బాగుంటుంది. ఇదంతా గ్రౌండ్. ఇందాక చూపించాను కదా అవార్డ్ ఎక్సలెన్సెస్ ఫంక్షన్స్, అలాంటివన్నీ కొన్ని ఇక్కడ జరుగుతాయి, డీజే నైట్స్ అలాగా. ఫైనల్గా నేనైతే ఐ లవ్ హైదరాబాద్ దగ్గర ఒక సైన్ దగ్గర ఒక వీడియో తీసుకున్నా. ఇంకా చాలా బాగుంటుంది. ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి, చూడలేక ఒక ఫ్లవర్ తీసి పెట్టుకున్నా. చాలా బాగా అనిపించింది ఈరోజు అయితే నాకు. మా చెల్లికి ఇవన్నీ చూపించేసరికి మీకు కూడా చూపిస్తున్నా కదా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా అయిపోయింది ఈరోజు ఇన్ఫోసిస్ జర్నీ. ఇంకా లాస్ట్లో వెళ్ళే ముందు అయితే పక్కాగా మేము తీసుకున్న ఐడి కార్డ్ అయితే సబ్మిట్ చేయాలి. ఇంకా ఈరోజుకి ఇంతే. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.